హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్నీ ట్రాక్టర్ బ్లాగ్స్. ఇప్పుడైతే నడుచుకుంటూ బైక్ పోతున్నాం. బైక్ పోయి అట్లా చెట్ల నీళ్ళు కట్టి వద్దాం. అలానే బండి చూద్దాం ఒకసారి, చాలా రోజులు అయిపోక పోయి వెళ్ళి చూద్దాం. చలో పని. మొత్తానికైతే బండి దగ్గరకు వచ్చేసినాం. బండి దగ్గరకు వచ్చేసినాం. చెట్ల కాడ పోదాం ఒకసారి. చెట్లు పోయి ఇట్లున్నది ఏం కథ అని చూద్దాం. మొత్తం గడ్డి పెరిగింది. ఇళ్ళ గడ్డే అల్ల గడ్డి. ఇలా ఏనుకుంటున్నాయి చెట్లు, అలా ఏనుకుంటున్నాయి. కోతులు వీకేసినాయి అన్నీ. అలా మొత్తం గడ్డి పెరిగింది. ఇలా గడ్డే పెరిగింది. అయ్యో, సొరకాయ చెట్లు అన్నీ వీకేసినాయి. మొత్తం ఆకులు తెంపేసినాయి. ఈడ మొత్తం చెట్లు వీకేసినాయి. ఈడ కూడా మొత్తం ఆకులు వీకేసినాయి, తెంపేసినాయి అన్నీ కోతులు. నీళ్ళు కడదాం. ఈడ తార చెట్టు పెంచుదామని పెంచుతానా. నీళ్ళు కడదాం. ఈడ పోతుంది పైపు, అట్లా లోపడి పోతుందిగా. బండి ఫస్ట్ ఊడదాం. మొత్తం తూడ్చినాక క్లీన్ అయితే మొత్తం దుమ్ముతాం. చూస్తే అయిపోద్ది. గీడుంది మీటర్ మీద అంతా. డీజిల్ మీటర్ ఎత్తదా అంటే ఇంకా వైర్ ఏడ పోయింది, దొరికింది. ఇగో గీడ పోయింది. ఇది పోయింది. ఇది నట్టు పోయింది. నట్టు ఈ నట్టు దొరుకుతుంది కావచ్చు మెకానిక్ షాప్లో, అడగాలి. ఈ నట్టు ఉంది కానీ ఈ నట్టు ఉంది. ఈ నట్టు ఉంది కానీ ఈ నట్టు పోయింది. ఇది ఎవరికి లేస్తలేదు డీజిల్ మీటర్. ఇది ఎట్లా పోయిందంటే నట్టు ఊకి ఇలా బట్టలు ఇట్లా పెట్టి ఇట్లా అనేవారు, లోపలికి అనేవారు, గట్టి అనేవారికి మొత్తం నట్టు ఊసిపోయింది. లోపల నట్టు ఊసేపరికి లేస్తలేదు మొత్తం. అది ఒకసారి నట్టు దొరికితే పిచ్ చేయాలి. పిచ్ చేస్తే లేస్తుంది. ఆ లోపల పోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, జర సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసుకోరారి ప్లీజ్. థ్యాంక్ యూ. జర వ్యూస్ వస్తలేవు, జర చూడుర్రి ప్లీజ్ ఫ్రెండ్స్.